ఉంది. ఈరోజు దేవుడు మనందరి కొరకు ఏం సిద్ధపరిచి ఉంచారో చూసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ క్రిస్మస్ సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ సందేశాలు అంతా వింటా ఉంటారు. అయితే ఈ దినాన మనం ఆహ్, వస్తుంటున్న రాకడికి సమీపంగా ఉంటున్న ఈ దినాలలో దేవుడి కొరకు ఏ రీతిగా మనం నిలబడుతున్నాము అనేది ఒకసారి పరీక్షించుకుందాము. ఆహ్, ఒక 2 సందర్భాలు నేను తీసుకున్నాను. పాత నిబంధన నుంచి ఒక సందర్భం, కొత్త నిబంధన నుంచి ఒక సందర్భం తీసుకున్నాను. ఆ రెండిటిలో వారు దేవుని కొరకు ఏ రీతిగా నిలబడ్డారు, మనం దేవుని కొరకు ఏ రీతిగా నిలబడాలి, నిలబడినందుకు మనకి దేవుడు ఏం సిద్ధపరచబోతున్నారో చూసుకొని మనం ముగించుకుందాము. మనందరికీ తెలిసిన వాక్యాలే మరొక మారు గుర్తు చేసుకుందాము. మరి యోహాను సువార్త క్షమించండి. యోహాను సువార్త 16 అధ్యాయము 33 వచనం చూసుకుందాం. యోహాను సువార్త 16 అధ్యాయము 33 వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాననెను. మరి మనందరికీ తెలిసిన వచనము. దేవుడిక్కడ ఆ శిష్యులతో మాట్లాడుతూ ఈ వచనం చెప్తూ ఉంటారనమాట. మరి మనందరికి తెలిసిందే ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో శ్రమలు ఆయన ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి అదే రీతిగా ఆయనను వెంబడిస్తున్న మనకి కూడా ఈ లోకంలో శ్రమలు ఖచ్చితంగా తప్పవు. అయితే శ్రమలు మనకి 3 రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క మారు మన సొంత అపరాధాల వల్ల, మన సొంత తప్పుల వల్ల తెచ్చుకునే శ్రమలు కొన్ని ఉంటాయి. మరి అపవాది శోధిస్తా ఉంటున్నప్పుడు వాటి నుంచి మనం బయటపడేందుకు ప్రయత్నించేటప్పుడు అయ్యే కొన్ని పరీక్షలు ఉంటాయి. మరి దేవుడు మన విశ్వాసాన్ని బలపరచడానికి కొన్ని శ్రమలు చేస్తూ మనల్ని ఇంకా ఆత్మీయతలో ఆయనకి మరింత సమీపంగా చేసుకొనడానికి వచ్చే శ్రమలు మనకి కొన్ని ఉంటాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనకి ఏ శ్రమ వచ్చినప్పటికీ కూడా మరి ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి ధైర్యాన్ని దయచేస్తారు. మనం నిలబడగలుగుతామనమాట. అయితే అట్టి రీతిగా నిలబడలేకపోతే మాత్రం మనం ఆ శ్రమలలో విఫలం అయిపోయే వారిగా ఉంటాం. కానీ అటువంటి శ్రమలు తట్టుకొని ఆయన కొరకు నిలబడిన కొన్ని సందర్భాలు మనం చూద్దాం. దానియేలు గ్రంథము మూడవ అధ్యాయము దానియేలు గ్రంథము మూడో అధ్యాయం మనకి చూస్తే అక్కడ మనకి షడ్రకు, మేషకు, అబేద్నెగో గురించి మనకుంటా ఉంటదనమాట. మూడో అధ్యాయం అంతా మొదటి నుంచి మనం చూస్తే మనందరికీ తెలిసిన సందర్భం. నెబుకద్నెజరు మరి ఆ యొక్క బంగారు ప్రతిమను సిద్ధపరుస్తాడు. దానికి ప్రతి ఒక్కరు మొక్కాలి అని చెప్తా ఉంటాడనమాట. మరి ఆ సమయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే ముగ్గురు యవ్వనస్తులు యూదులు దానికి నమస్కరించకుండా నిలబడతారు. అయితే ఇక్కడ మనం తీసుకుంటున్న గారా బేస్ హలో. ఆమె ఇక్కడ మనం తీసుకుంటున్నదేంటి అంటే, మనందరికీ తెలుసు యూదులు చెరకి కొనుక్కోబడతారనమాట. బబులోన్ అనే చెరలో వారు ఉంటారు. అయితే ఆ సందర్భంలో ఈ యొక్క నెబుకద్నెజరు తన విగ్రహానికే మొక్కాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టినప్పుడు, ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో మాత్రమే నిలబడతారు. మనం అదొకసారి చదువుకుందాము. దానియేలు 3వ అధ్యాయము 12వ వచనం గనుక చూస్తే రాజా తాము షడ్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాజ కార్యక్రములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు. తమరి దేవతలను పూజించుటలేదు. తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. ఇక్కడ మనం చూస్తే చాలా మంది యూదులు బబులోనులో ఉన్నారు.
కానీ దేవుడి కొరకు నిలబడిన వారు ఎవరు అని చూస్తే, ఆ సమయంలో నమస్కరించకుండా ఓన్లీ ముగ్గురు మాత్రమే ఉన్నట్టు మనం చూస్తా ఉంటున్నాం. మరి మిగతా యూదులు వారు ఎట్లాగో చెరకొచ్చేసారు కాబట్టి, ఏ నిరీక్షణ లేని వారిగా, లేదా దేవుడు ఎప్పుడు చెర నుంచి విడిపిస్తారో వారికి ఏం తెలీక, ఇంకా ఆ బబులోను వాతావరణానికే అలవాటయిపోయినట్టు మనం చూస్తా ఉండుండొచ్చు. ఆ బబులోను చెర అనేది వాళ్ళకి శాశ్వత కాలం కాదు. కొంతకాలం మాత్రమే. 70 సంవత్సరాలు వాళ్ళు బబులోను చెరలో ఉంటారనమాట. కానీ కొంతమంది యూదులు నెబుకద్నెజరు నమస్కరించమన్నప్పుడు వారు ఎలా ఫీల్ అయ్యుంటారు అని మనం ఒకసారి ఆలోచిస్తే, మేబీ అదే వారికి శాశ్వతము అని, ఆ బబులోనే వారికి శాశ్వతము అన్నట్లు వారు అనుకోని, ఆ యొక్క ప్రతిమకు నమస్కరించి ఉండొచ్చు. ఏదైతే వారు చేయకూడదో 10 ఆజ్ఞలలో వారికి చెప్పబడిన రీతిగా నేను తప్ప మరి ఒక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పిన ఆజ్ఞను కూడా వారు మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం షడ్రక్, మేషక్, అబేద్నెగోని చూస్తే వారు దేవునిని మాత్రమే వారి జీవితంలో ముందు పెట్టుకుంటూ, రాజుకి సైతం వారు భయపడని వారిగా వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తా ఉంటున్నామనమాట. మరి ఈ దినాన మన యొక్క వెలుగులో మనం దీనిని పరీక్షించుకుంటే, మనందరికీ తెలుసు ఈ లోకము అశాశ్వతము, ఈ లోకము కొంతకాలం మాత్రమే అని చెప్పి. మనకి దేవుడు నిత్యత్వాన్ని సిద్ధపరిచి ఉంచారు. పరలోకాన్ని సిద్ధపరిచి ఉంచారు. అయితే దాని కొరకు మనం సిద్ధపడడానికి మాత్రమే ఈ లోకము కొంతకాలము. అయితే మనము అనేక మార్లు యూదుల వలె ఏం చేస్తా ఉంటామంటే, ఈ లోకమే శాశ్వతం అనుకోని, మనం ఈ లోకానికి అలవాటు పడిపోతూ, ఈ లోకంలో చేయకూడనివి చేస్తూ, దేవుని ఆజ్ఞలను మర్చిపోతూ జీవించే వారిగా ఉంటాం. కానీ మనం ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో వలె వారు ఏ రీతిగా అయితే లోబడకుండా ఉన్నారో, ఆ రీతిగా మనం కూడా లోకంలో ఉంటున్న వాటికి లోబడకుండా ఉండాలని దేవుడు ఈ దినాన మన దగ్గర నుంచి ఆశిస్తా ఉంటున్నారనమాట. ప్రత్యేకించబడిన వారిగా మనల్ని ఎన్నుకున్నప్పుడు, మనం కూడా అంతే ప్రత్యేక రీతిగా మనం ఉంటూ, మన దేవుణ్ణి ఇతరులకి చూపించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఆహ్, ఇక్కడ ఆహ్, ఏ ఎక్స్‌క్యూజెస్ కూడా, ఏ కాంప్రమైజెస్ కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగో చేసినట్టు మనం ఆహ్ చూడమనమాట. అంటే దేవుని దగ్గర స్టాండ్ తీసుకున్నారు. అంతే నిలబడ్డారు. నో కాంప్రమైజెస్ అన్నట్టు వారు నిలబడ్డారు. వారికి ముందే తెలుసు అగ్నిగుండంలో పడవేయబడతారని మొక్కకపోతే దాని గురించిన కాన్సిక్వెన్సెస్ ముందే తెలిసినప్పటికీ కూడా ధైర్యంగా దేవుడి కొరకు స్టాండ్ తీసుకున్నారు. మనం చూస్తే గనక వారి యొక్క పనేంటి అంటే బబులోనులో ఇక్కడ మనం చదువుకున్నట్టు రాజకార్యములు వివరించుటకు నియమించబడ్డారు. అంటే వారికొక మన లోకపరంగా చూసుకుంటే వారికొక ఉద్యోగ బాధ్యతలనేవి ఆ యొక్క రాజ్యంలో ఇవ్వబడ్డాయి. వారు ఎక్కడా కూడా ఒకవేళ మేము ఆ ప్రతిమకు మొక్కకపోతే దేవుడు ఏమంటాం రాజు మా యొక్క ఉద్యోగాలు తీసేస్తాడేమో అన్న భయం ఏమీ లేదనమాట. ఇలా కొన్ని కాంప్రమైజెస్ మనం ఇప్పుడు ధ్యానించుకున్నాము. ఆహ్, ఇక్కడ వారికుంటున్న బాధ్యతలు పోతాయని వారెక్కడా భయపడలేదు కానీ, ఆ బాధ్యతలు దేవుడు వారిని పెట్టారు అని వారిని పెట్టారని వారు గ్రహించి, దేవుడికే వారు ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉన్నారనమాట. మరి ఇప్పుడుంటున్న పరిస్థితులు గనక మనం చూస్తా ఉంటే, క్రైస్తవులకి ఏ రీతిగా చూసుకుంటున్నా కూడా శ్రమలు పొంచి ఉన్నాయని మనం చెప్పొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఆల్రెడీ శ్రమలు అనుభవిస్తుంటున్న క్రైస్తవుల్ని మనం చూస్తా ఉంటున్నాం. ఇక్కడ వీళ్ళ అనుభవం మనం చూస్తే దేవుణ్ణి వెంబడిస్తున్నందుకు వారు శ్రమను ఫేస్ చేస్తా ఉంటున్నారనమాట. అంటే దేవుడిని నమ్ముకున్న కారణాన్ని బట్టి ఆ రాజుకి వారు ఏమంటాము లోబడక దానిని నమస్కరించని కారణాన్ని బట్టి శ్రమను అనుభవిస్తున్న వారిగా మనం చూస్తా ఉంటున్నాం. మనం కూడా మన యొక్క సెక్యులర్ జాబ్స్‌లో ఉంటా ఉంటున్నప్పుడు, లేదా మన యొక్క దైనందిన జీవితంలో వెళ్తా ఉంటున్నప్పుడు, వీరు దేవుణ్ణి నమ్ముకున్న కారణాన్ని బట్టి వీరికి ఆహ్, వీరిని ఇట్టి రీతిగా ట్రీట్ చేద్దామన్నవి మనకి ముందు రోజుల్లో రావచ్చేమో. వాటన్నిటికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. ఏ కాంప్రమైజ్ లేకుండా మనం సిద్ధపడి ఉండాలి అని చెప్పి దేవుడు ఈ సమయంలో మనకి జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు. అనేక మార్లు జాబ్స్ విషయాల్లో ఏమైపోతా ఉంటదంటే రాజీ పడిపోతా ఉంటాము.
అక్కడ ఏదైనా చేయకూడని కార్యం వచ్చినప్పుడు దేవుని పక్కన పెట్టి వాటిని చేసే వారిగా మనం ఉంటాం. అట్టి రీతిగా మనం ఉండకూడదు. ఒకవేళ జాబ్ కాకపోతే ఇంట్లో ఉంటున్నప్పుడైనా, రక్త సంబంధికుల దగ్గరైనా, ఏ విషయాల్లో అయినా ఇదొక్కటే కదా చేసేద్దాము అన్నట్లుగా దేవుని పక్కన పెట్టి ఆహ్, చేయకూడనివి చేసేవారిగా మనం ఉంటాం. ఆ రీతిగా మనం ఉండకూడదు అని దేవుడు మరొక మారు మనకి గుర్తు చేస్తా ఉంటున్నారనమాట. ఇప్పుడు ఒకవేళ వారిక్కడ కనుక మ్రొక్కి ఉంటే మహా అయితే రాజుని సంతోషపెట్టేవాళ్ళు. కానీ దేవుడిని ఖచ్చితంగా వాళ్ళు దుఃఖపెట్టేవాళ్ళనమాట. మనం ఎప్పుడైనా మనిషిని కనుక మనం సంతోషపెడితే దేవుని దుఃఖపెట్టే వారంగా ఉంటాము అని చెప్పి దేవుడు మరొక మారు ఇక్కడ మనకి గుర్తు చేస్తా ఉంటున్నారు. ఇంకొకటి ఏంటంటే వారు ఈ రీతిగా కూడా ఆలోచించి ఉండొచ్చు. మనం చదువుకున్న దాంట్లోనే అక్కడ ఉంటున్న యూదులందరూ కూడా నమస్కరిస్తున్నట్టు మనం చూస్తా ఉంటాం. ఈ సందర్భంలో దానియేలు గురించి మనకి చెప్పబడలేదు. కనుక దానియేలుని కొంచెం పక్కన పెడితే షడ్రక్, మేషక్, అబేద్నెగోనే మనం చూస్తే వారు మినహాయించి యూదులందరూ కూడా నమస్కరించినట్లు మనం చూస్తా ఉంటాం. కానీ అందరూ చేస్తున్నారులే మనము చేద్దాం అన్నట్టు షడ్రక్, మేషక్, అబేద్నెగో లేరన్నమాట. కొన్ని మార్లు మన చుట్టూ క్రైస్తవులుగా పిలువబడుతుంటున్న వారు కూడా లోక కార్యాలు ఏ మాత్రం కూడా భయపడకుండా చేస్తూ ఉంటున్న వారుగా ఉంటారు. కానీ ప్రతి నిత్యము వాక్యం వింటూ మనం సత్యవాక్యంలో నడిపించబడుతున్న మనము వారిని పోల్చుకొని మనం కూడా లోకంలో కలిసిపోయే వారిగా ఉండకూడదు అని దేవుడు మనకి ఈ రోజు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే మనలో చాలా మంది కూడా లైక్ వేరే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వారం ఉంటాం. అన్య జనాంగం నుంచి పిలువబడిన వారిగా ఉంటున్నాం. మనకి ఎస్పెషల్‌గా ఇలా ఎదురవుతా ఉంటాయి. వివాహ సమయాల్లో లేదా ఏదైనా ఆచారాల విషయంలో, ఇంకేదైనా విషయంలో వాళ్ళు క్రిస్టియన్సే వాళ్ళు చేస్తున్నారు మీకేమైంది అన్నట్లు. కానీ మనం వింటున్న వాక్యం మనల్ని ఆ రీతిగా చేయడానికి ఎలో చేయదన్నమాట. ఇలాంటి సమయాల్లో మనం గట్టిగా నిలబడినప్పుడు, దేవుడి కొరకు నిలబడినప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఫలితాన్ని చూస్తాము. మిగతా వారు కూడా చేస్తున్నారు అన్న రీతిలో మనం చేయకుండా దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడాలి అని దేవుడు మనకి ఈ సమయంలో గుర్తు చేస్తా ఉంటున్నారు. మరి ఇంకనూ ఇంకొంచెం గనుక దీనిని మనం ధ్యానిస్తా ఉంటే, వారు అగ్నిగుండం ఉంది అని తెలిసినప్పటికీ కూడా వారు నిలబడినప్పుడు ఏమైందో మనం చూస్తే మనందరికీ తెలుసు. ఆ అగ్నిగుండంలో నాలుగో మనిషి కూడా ఉండి వారు ఆ యొక్క శ్రమని కూడా ఎంజాయ్ చేస్తా ఉంటున్నట్టు. అంటే అందులో కూడా వారు ఏమంటాము, ఆ వేడిమి గల దానిలో కూడా వారు నేను చదివిస్తాను ఇంకా క్లియర్‌గా ఉంటుంది. మనం 19 గనుక చూస్తే దానియేలు 3:19 గనుక చూస్తే, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్నా ఏడింతలు వేడిమిగా చేయమను ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రకును, మేషకును, అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞయియ్యగా, వారు వారి అంగీలను, నిలోటంగీలను, పైవస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమున గుండమున నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. మరి ఇక్కడ మనం చూస్తే ఆ దేవుడి కొరకు నిలబడినందుకు అంతకంతకు వారికి శ్రమ ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా వారిలో ఏమాత్రం భయం కానీ, అప్పటికప్పుడు వెనుదిరగడం కానీ ఏది కూడా మనం ఈ ముగ్గురిలో చూడమన్నమాట. మరి ఈ రీతిగా వారు నిలబడినందుకు 25వ వచనం చూస్తే, అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినది వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. మరి మనం చూస్తే అక్కడ ఆ నాలుగవ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నారు అని మనందరికీ తెలుసు. ఈ రీతిగా
అంత శ్రమ వాళ్ళు తట్టుకున్నప్పుడు శ్రమలలో దేవుడు వారికి ఏ రీతిగా తోడై ఉన్నాడో మనం చూస్తా ఉంటున్నాం. మరి ఈ రీతిగా వారు ఎందుకు నిలబడగలిగి ఉన్నారు అని మనం గనుక ఆలోచన చేస్తే, వారికి ఇక్కడుంటున్న ఈ మండుచున్న అగ్ని చాలా తక్కువ శ్రమగా అనిపించి ఉండుండొచ్చు. పరలోకపు వెలుగులో వారిని వారు చూసుకున్నప్పుడు, దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న వాటిని మనం చూస్తా ఉంటున్నప్పుడు, ఇవి ఎన్నతగినవి కాదు అని మనకొక వచనం కూడా ఉంటది కదా! అట్టి రీతిగా వారు ఆ నిత్యత్వము వారి కనుల ఎదుట పెట్టుకున్న కారణాన్ని బట్టి, ఆ యొక్క శ్రమను వారు తాళుకోగలిగి, ధైర్యం తెచ్చుకొని, ఈ ఆ రీతిగా నిలబడినట్టు మనం చూస్తా ఉంటున్నాం. మరి ఈ దినాల్లో రానుంటున్న దినాలలో, ఈ దినాలలో మరి దేవుడి కొరకు నా జీవితాల్లో వచ్చే శ్రమలు ఈ రీతిగా ఉంటున్నట్లయితే ఆహ్, అంటే ఇట్లా అగ్నిగుండం అట్లా అని కాదు కానీ, మన జీవితానికి తగినట్టు మనకుంటున్న శ్రమల్లో కూడా మనం నిలబడగలిగితే దేవుడి కొరకు, ఖచ్చితంగా మనం దాని యొక్క ఫలితం అనేది చూడగలుగుతాం. తర్వాత మనం చూస్తే నెబుకద్నెజర్ కూడా ఇటువంటి దేవుడు లేడు అని చెప్పి ఆహ్ అన్నట్లు మనం చూస్తా ఉంటాము. కింద ఆ చాప్టర్ మనం చదివితే. అటు రీతిగా మనము మన యొక్క శ్రమలలో నిలబడినప్పుడు ఖచ్చితంగా మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క దేవుడిని ఇతరులకి చూపించే వారిగా మనం ఉంటామనమాట. ఆహ్, ఈ ఈ సందర్భంలో మనం చూసుకుంటే దేవున్ దేవుడిని నమ్ముకున్న కారణాన్ని బట్టి ఆహ్, ఆ ప్రతిమకు నమస్కరించని కారణాన్ని బట్టి వారు శ్రమను అనుభవించినట్టు మనం చూస్తా ఉంటాం. మరి కొత్త నిబంధనలో ఇంకొక సందర్భం గనుక మనం చూసినట్లయితే పౌలు, సీల సందర్భం గనుక మనం చూస్తే ఇది మనకి తెలిసిందే. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం గనుక మనం చూస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మనం చూస్తే అందులో 25th వర్స్ చూద్దాం. అపోస్తుల కార్యములు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును, సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. మరి ఈ వచనం అంతా చూస్తే పౌలు తన మినిస్ట్రీ ఏ రీతిగా చేస్తున్నాడో ముందంతా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వారు 19 నుంచి కనుక మనం చూస్తా ఉంటే మరి వాళ్ళు రోమాలో వారి యొక్క పరిచర్య చేస్తా ఉంటున్నప్పుడు, ఒక దెయ్యం పట్టిన బాలికని వారు విడిపించినప్పుడు, అక్కడ ఉంటున్న యజమానులు వారికి ఆ యొక్క సంపద పోయింది తనని దెయ్యం విడిపించిన కారణాన్ని బట్టి అని వీరిని బంధించినట్టు మనం చూస్తా ఉంటాం. అయితే ఇక్కడ ఉంటున్న శ్రమ ఏంటి అంటే, దేవుణ్ణి విశ్వసించి అంగీకరించిన మనము సువార్త ప్రకటిస్తా ఉంటున్నప్పుడు, ఆయనను అన్యజనులకు ప్రకటిస్తా ఉంటున్నప్పుడు వీరు ఆ శ్రమని అనుభవించినట్లు మనం చూస్తా ఉంటామనమాట. వారిని విపరీతంగా కొట్టి, ఈడ్చి చెరసాలలో ఏస్తారు. ఈ చాప్టర్ ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అక్కడేమో దేవుణ్ణి నమ్ముకున్న కారణాన్ని బట్టి, ఇతర దేవతలకు మ్రొక్కని కారణాన్ని బట్టి శ్రమ వారు అనుభవిస్తే, ఇక్కడ ఆత్మల పట్ల భారం కలిగి సువార్త ప్రకటిస్తున్న వారు ఏ రీతిగా శ్రమలు అనుభవిస్తారో మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఆల్రెడీ కొన్ని స్టేట్స్ లో మనం చూస్తా ఉంటే మిషనరీస్ చాలా మంది కూడా శ్రమలు అనుభవిస్తున్న వారిని మనం చూస్తా ఉంటున్నాం. రానుంటున్న దినాలలో మరి మనకి ఇక్కడ ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియదు కానీ, ప్రతి దానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి అని దేవుడు మరొక మారు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఇక్కడ చూస్తే ఆ యొక్క శ్రమలో కూడా వారు స్తుతిస్తూ, ప్రార్థిస్తూ ఉంటున్న వారిగా మనం చూస్తా ఉంటున్నాం అన్నమాట 25th వర్స్ లో. మరి ఆహ్, ఈ ప్రజల ఇక్కడ పౌలు, సీల కానీ, అక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగో కానీ దేన్ని బట్టి వారి యొక్క శ్రమను వారు ఎన్నదగినదిగా చూడట్లేదు అంటే, వారి యొక్క దృష్టి అంతా కూడా పరలోక రాజ్యం మీద ఉంటున్న కారణాన్ని బట్టి ఇవేవి కూడా వారికి ఎన్నదగినవిగా మనకి కనిపించట్లేదు. మరి ఈ సమయంలో నీ శ్రమ ఎటువంటిదో నాకు తెలీదు. నా శ్రమ ఎటువంటిదో మనకి తెలీదు కాబట్టి, రానుంటున్న దినాలలో శ్రమల కొరకు మనం సిద్ధపడి ఉండాలని, అలాగే ఇప్పుడు ఆన్ గోయింగ్ శ్రమలు ఏవున్నా కూడా ఖచ్చితంగా దేవుని దగ్గరికెళ్ళినప్పుడు ఆయన మనకి ధైర్యాన్ని దయచేస్తారు అని దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు.
ఈ రెండిట్లో కనుక మనం చూసుకుంటే వీరు ఒకరికొకరు సహవాసం కలిగిన వ్యక్తులుగా కూడా మనం చూస్తున్నాం. అక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు కూడా సహవాసం కలిగి ఉన్నారు. ఇక్కడ పౌలు, శీల ఇద్దరు కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అలాగే వారికి వారు కూడా ఒకరికొకరు క్రీస్తుని బట్టి సహవాసం కలిగి ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఈ ఎండ్ డేస్ లో మనం దేవునితో ఎంత సహవాసం కలిగి ఉంటున్నామో మన స్థానిక సంఘంతో, సంఘస్థులతో సహవాసం కలిగి ఉండడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సహవాసం లేకుండా ఒంటరిగా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనం బలహీన పడిపోతాం. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేం కాబట్టి ఈ శ్రమలు ఉంటున్నప్పుడు లేదా ఏ సమయంలో అయినా కూడా సంఘము, సహవాసము చాలా ప్రాముఖ్యమని దేవుడు మరొక మారు గుర్తు చేస్తున్నాడు. దాన్ని మనం ఏ రీతిగా కూడా మరి అశ్రద్ధ చేయకూడదు అని మరొక మారు మనకి తెలియబడతా ఉంది ఇక్కడ. మరి ఈ శ్రమలన్నీ తట్టుకుంటున్న మనకి దేవుడు ఏ విధమైన ఆహ్, ఏ విధమైన ఫలితం ఇవ్వబోతున్నారో మనం చూసుకొని ముగించుకుందాం. ఆహ్, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. మనం ఈ వచనం కనుక చూస్తే ఖచ్చితంగా శ్రమలు రాబోతా ఉంటున్నాయి. అయితే అవి 10 దినములు. అంటే అవి శాశ్వతం కాదు. ఖచ్చితంగా శాశ్వతమైన పరలోకం ఎదుట అవి చూస్తే అవి ఈ శ్రమలేవి శాశ్వతం కాదు కాబట్టి ధైర్యం తెచ్చుకొని వాటన్నిటిలో కూడా మనం నిలబడి విజయము పొంది ఆయన ఇవ్వబోతున్న జీవ కిరీటాన్ని మనం తీసుకోవాలని దేవుడు ఏ రీతిగా అయితే మన పట్ల ఆశ కలిగి ఉన్నాడో మనం కూడా ఈ ఈ ఎండ్ డేస్ లో అదే దృష్టితో మనం ఉందామని అసలు క్రీస్తు ఈ క్రిస్మస్ సీజన్ అంతా కూడా క్రీస్తు లేని క్రిస్మస్ చాలా చేసుకుంటా ఉన్నారు జనాలు. కానీ నిజమైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనము ఆయన ఈ భూలోకానికి వచ్చిన పర్పసే ఆయనని నిత్యము ఆయనతో మనల్ని ఉంచుకోవాలని కనుక అది విశ్వసించిన మనము ఈ శ్రమలన్నిటిని కూడా తట్టుకొని ఆయన ఇవ్వబోతున్న జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు. ఈ వాక్యపు వెలుగులో మనల్ని పరీక్షించుకొని శ్రమల్లో ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్దాం.